హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శరత్ సిటీ ఛానల్. ముందుగా మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈరోజు మనం తెలంగాణకు సంబంధించి 9th చాప్టర్ అనమాట, గోల్కొండ కోటలో వ్యాకరణాంశాలు చూద్దాం. ముందుగా చూడండి, సొంత మాటలు, సొంత వాక్యాలు అనమాట. సొంత వాక్యాలు చూడండి. పుట్టినిల్లు అంటే తెలుసు కదా. పుట్టినిల్లు అంటే ఏదైనా సరే ఒక ఫేమస్ ప్లేస్ అనమాట, ఒక ఫేమస్. అది ఏ విధంగానో ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. వరంగల్ నగరం కాకతీయుల వైభవానికి పుట్టినిల్లు, అంతే కదా. వరంగల్ అంటే ఓరుగల్లు, ఓరుగల్లు అంటే కాకతీయులు అంటే రాణి రుద్రమదేవి మనకు గుర్తుకొస్తుంది అనమాట వరంగల్ అనగానే. అదేవిధంగా పాటు పడటం అంటే చూడండి, కష్టపడటం. ప్రతి వ్యక్తి తన జీవితంలో ఉన్నత స్థాయి చేరుటకు పాటుపడాలి, అంతే కదా. జీవితంలో ప్రతి వ్యక్తి ఎదగటానికి పాటుపడాలి. పాటుపడటం అంటే కష్టం అన్నమాట. పాటుపడటం అంటే కష్టపడుట, పాటుపడుట అంటే కష్టపడుట అనమాట. నెక్స్ట్ చూడండి, పీడ వదలటం అంటే దరిద్రం పోయిందనేలాగా. చూడండి, దేశం బాగుపడాలంటే అవినీతి పీడ వదలాలి, అంతే కదా. దేశం బాగుండాలంటే అవినీతి ఉండకూడదు. అవినీతి అంటే తెలుసు కదా మీకు. దేశం బాగుపడాలంటే అవినీతి ఉండకూడదు అనమాట దేశంలో. అదేవిధంగా తలదాచుకోవటం. చూడండి, తలదాచుకోవటం అంటే ఏంటి? ఎవరైనా సరే, ఒక చిన్న ఎగ్జాంపుల్, మీకు అర్థమయ్యే ఎగ్జాంపుల్ చెప్తాను. పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు. పాకిస్తాన్ నుంచి కొంతమంది వాళ్ళ దేశంలో కరువు వల్ల మన దేశంలోకి వచ్చి తలదాచుకుంటారు. అంటే వాళ్ళ ఐడెంటిటీ మార్చుకుని తలదాచుకుని బతుకుతారనమాట. అది దానికి ఒక మంచి ఎగ్జాంపుల్ రాశాను చూడండి ఇక్కడ. తుఫానుకు ఇల్లు కూలటంతో రామయ్య తన కుటుంబంతో ఎక్కడ తలదాచుకోవాలో తెలియలేదు. ఇక్కడ తలదాచుకోవాలి అంటే రామయ్య తుఫాన్ రావటం వల్ల ఇల్లు కూలిపోయింది. ఇల్లు కూలిపోయినప్పుడు మరి ఆ వర్షం పడుతుంది, గాలి వస్తుంది. అలాంటప్పుడు ఎవరింటికి వెళ్ళాలి, ఎక్కడ వెళ్ళాలి, దేని కిందకి వెళ్ళాలి అంటే ఒక బస్ స్టాండ్ అని, లేదంటే ఎవరింటికి వెళ్ళాలో తెలియక ఎక్కడ తలదాచుకోవాలో తెలియలేదనమాట. దాన్ని తలదాచుకొను అని అంటారు. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏముంది ఎగ్జాంపుల్ మనకి, కింది పదాలను వివరించి రాయండి అని ఉంది. చూడండి, ఇది ఇక్కడేముంది, పటాటోపము అని ఉంది. పటాటోపము అంటే ఏంటంటే డాబు, దర్పము. డాబు అంటే ఏంటంటే గొప్పతనం అనమాట. బాగా అంటే ఫోజు కొడుతున్నాడు అంటారు కదా. ఫోజు కొడుతున్నాడు, ఎక్కువ చేస్తున్నాడు అంటాం కదా మామూలుగా మన భాషలో. డాబు, దర్పం అంటే గొప్పలు అనమాట. గొప్పలు చెప్పుకుంటున్నాడు, గొప్పలు చూపించుకుంటున్నాడు అని అర్థం అనమాట. అదేవిధంగా అంటే తమ గొప్పతనాన్ని, గర్వాన్ని, డాబు అంటే తెలుసు కదా, నా దగ్గర అది ఉంది, ఇది ఉంది, లేకపోయినా సరే గొప్పలు చెప్పుకోవటం. వస్త్రాన్ని అంటే వస్త్రాధారణ అంటే వస్త్రాలు, మంచి బట్టలు ధరించుకుని ప్రదర్శించుకోవటం. అంటే కొంతమంది దగ్గర ఏమీ లేకపోయినా సరే గొప్పగా చూపించుకోవాలి, గొప్పగా ఉండాలి, డాబులు చెప్పుకోవాలి, గొప్పలు చెప్పుకోవాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళని పటాటోపము అంటారనమాట. నెక్స్ట్ వన్ చూడండి, అగ్రహారం అంటే ఏంటంటే పూర్వం, అంటే ప్రస్తుతం కూడా ఉన్నాయి, కాబట్టి ప్రస్తుతం కనుమరుగు అయిపోయినాయి అనమాట. అగ్రహారం అంటే పూర్వం బ్రాహ్మణులకి ఒక ఊరే ఉండేదన్నమాట. ఒక ఊరే ఉండేది. అదేవిధంగా ఒక స్ట్రీట్ మొత్తం ఉండేదన్నమాట. స్ట్రీట్ మొత్తం బ్రాహ్మిన్స్ ఉండేవాళ్ళు. ఆ స్ట్రీట్ మొత్తం బ్రాహ్మిన్స్ ఉండేదాన్ని అగ్రహారం అంటారనమాట. ఇక్కడ చూడండి, బ్రాహ్మణులు నివసించటానికి కట్టబడిన గ్రామం, వీధి. ఇక్కడ గ్రామం కానీ వీధి కానీ అనమాట. ఇక్కడ ఏంటంటే బ్రాహ్మణులు నివసించడానికి కట్టబడిన గ్రామం అని. నేను ఇక్కడ వీధి కూడా అనమాట. బ్రాహ్మణులు సపోజ్ ఒక ఊరు ఉందనుకోండి, ఆ ఊరిలో ఒక వీధి అంతా బ్రాహ్మిన్సే ఉంటారు. ఆ బ్రాహ్మణులు నివసించేటటువంటి వీధిని అగ్రహారం అంటారు. ఇప్పుడు మనం కనుక గోదావరి జిల్లాల్లో చూస్తే కొన్ని గోదావరి జిల్లాల్లో ఇప్పటికీ ఉన్నాయి అన్నమాట. నెక్స్ట్ చూడండి, బంజరా దర్వాజా అంటే బంజరా దర్వాజా. ఇక్కడ బంజర్లు అంటే తెలుసు కదా, మామూలుగా ఇప్పుడు మనం నాయక్స్ అంటున్నాం కదా, బంజర్లు. అదేవిధంగా ఇక్కడ చూడండి, బ్రాహ్మణులు నివసించటానికి మిస్టేక్ అని చూడండి. బంజారాలు ధాన్యం, ఉప్పు గోల్కొండ కోటకు తెచ్చే ప్రవేశ ద్వారం. మామూలుగా గోల్కొండ కోటలో మనం ఆల్రెడీ సోషల్లో హిస్టరీలో చదువుకుందాం. మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అనమాట. అంటే ఒక చోట నుంచి ఇంకో చోటకి ఆహార ధాన్యాలు అనేది ఎక్స్పోర్ట్ చేయడానికి మనం ఒకప్పుడు రాజులు కూడా సరే బంజారాలని వాడుకునేవాళ్ళు. బంజారాలు అప్పుడు ఎద్దుల బండి మీద ఈ ఆహార ధాన్యాలు అనేది ఒక చోట నుంచి ఇంకో చోటకి తీసుకెళ్లేవాళ్ళు. అదేవిధంగా ఇక్కడ బంజారాలు గోల్కొండ కోటలోకి ఆహారం తీసుకెళ్ళే, అదే ఆ ధాన్యం కానీ ఉప్పు కానీ తీసుకెళ్ళే ప్రవేశ ద్వారాన్ని, అంటే ఎంట్రన్స్ అనమాట. ఆ ఎంట్రన్స్ని ఏమంటారు,
దర్వాజా అంటారనమాట దాన్ని. నెక్స్ట్ చూడండి ధర్మశాల. ధర్మశాల అంటే ధర్మం కొరకు అన్నం మొదలైన దానం చేయుటకు కట్టుశాల. అన్నం మొదలైనవి దానం చేయుటకు కట్టుశాల. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మనం ఏదన్నా ఒక ఫేమస్ టెంపుల్‌కెళ్తాం. ఫేమస్ టెంపుల్ అంటే శ్రీశైలం. శ్రీశైలం ఉంది. శ్రీశైలంలో ఎలా ఉంటుందంటే సత్రాలని ఉంటాయి. ఏ క్యాస్ట్ వారికి సంబంధించి ఆ క్యాస్ట్ సత్రాలు ఉంటాయి. ఆ సత్రాల్లో మనం డొనేషన్ ఇవ్వచ్చు. వాళ్ళు ఫ్రీగా అన్నం పెడతారు. ఫ్రీగా రూమ్స్ ఉంటాయి. ఈ విధంగా ధర్మశాల అంటే ధర్మం కొరకు అన్నం మొదలైనవి. ఇక్కడ అన్నం అని ఉంది కానీ అన్నమైనా లేదంటే ధాన్యమైనా లేదంటే దానం అయినా ఏదైనా సరే ఇచ్చుటకు కట్టినటువంటి శాల అనమాట. ఆ శాలనే ధర్మశాల అంటారు. నెక్స్ట్ చూడండి సందులు చూడండి, వ్యాకరణాంశాల్లో సందులు చూడండి. ఇక్కడ చూడండి పండుగ దినాల్లో దేవాలయాలు. ఇక్కడ ఆల్రెడీ చెప్పేసాం. దేవాలయాలు సవర్ణదీర్ఘ సంధి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం క్లారిటీగా. నేను సవర్ణదీర్ఘ సంధి మీద స్పెషల్గా వీడియో కూడా చేశాను. ఇక్కడ దేవాలయాలు అనే దాన్ని చూడండి ఏ విధంగా తీసుకున్నాం. దేవ ప్లస్ ఆలయాలుగా తీసుకున్నాం. ఇక్కడ వాలో ఆ ఉంది. ఇక్కడ రెండోది ఆపరమైంది. ముందుగా ఈ పదం సంస్కృత పదం. కాబట్టి మన సవర్ణదీర్ఘ సంధి సూత్రం ఏంటి? ఆకి ఆ వస్తే ఏం రావాలి? ఆకు దీర్ఘమిస్తే ఆ రావాలి. లేదా ఇక్కడ ఆకు దీర్ఘమిస్తే ఆ వచ్చినా సరే ఆకు దీర్ఘమిస్తే ఆనే వచ్చింది అక్కడ కూడా. ఇక్కడ మనకి దేవా ఉంది. దేవా కాస్త వాకు దీర్ఘమిస్తే వా అవ్వాలి. ఇక్కడే ఉంది ఆ ఉంది. కాబట్టి దేవాలయం అని రూపం ఏర్పడింది. నెక్స్ట్ చూడండి రమ్యోద్యానములు. రమ్యోద్యానములు అంటే రమ్య ప్లస్ ఉద్యానములు. ఇక్కడ చూడండి మ్యాలో ఆ ఉంది. ఇక్కడ ఊ ఉంది. ఇక్కడ అకారానికి ఈ ఊ రూలు పరమైతే క్రమంగా ఏవో అర్లు వస్తే అది గుణసంధి అని చెప్పుకున్నాం. ఇక్కడ చూడండి మనకి రమ్యో అని ఉంది. రమ్యో అంటే ఏముంది? రమ్యోలో ఓ ఉంది. అంటే ఇక్కడ ఓ రావాలి. రమ్య ప్లస్ ఓ ఏమైద్ది? రమ్యో అయిద్ది. ఆ విధంగా రమ్యోద్యానము గుణసంధి అయిద్ది అనమాట. నెక్స్ట్ వన్ చూడండి అశ్వారూఢుడు అని ఉంది. అశ్వారూఢుడు అంటే ఇక్కడ మీరు క్లారిటీ గమనిస్తే శ్వ అనేది దీర్ఘం ఉంది. మీకు ఇక్కడ దీర్ఘం కనిపించిందంటే ఆటోమేటిక్గా సవర్ణ దీర్ఘ సంధి అని చెప్పి మీరు గెస్ చేసేయాలి. ఇక్కడ అశ్వ ప్లస్ అరూఢుడు అని విడదీసుకున్నాం. ఇక్కడ ఆ ఉంది, ఇక్కడ ఆ ఉంది. ఆ ప్లస్ ఆ అయితే ఏమొస్తుందని చెప్పా? ఆకు దీర్ఘమిస్తే ఆ వస్తుందని చెప్పా. ఇక్కడ అశ్వ ఉంది. అశ్వకి ఇక్కడ ఆకు దీర్ఘమిస్తే ఆ కలిపితే శ్వ అయిపోద్ది అనమాట. అశ్వ రూఢుడు అని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రాసేసుకుంటాం. తర్వాత చూడండి రాజాజ్ఞ అని ఉంది. ఇక్కడ కూడా అంతే రాజా ప్లస్ ఆజ్ఞ. ఇక్కడ ఆ ఉంది, ఇక్కడ ఆ ఉంటే ఏం రావాలి? ఆకు దీర్ఘమిస్తే ఆనే రావాలి. ఇక్కడ రాజా ఉంది. ఈ రాజాకి ఆకు దీర్ఘమిస్తే ఆ కలిపితే జాకు దీర్ఘమిస్తే జా అయిపోద్ది. రాజా ప్లస్ ఆజ్ఞ. ఇక్కడ ఆ కాస్త దీంట్లోకి వెళ్ళిపోయింది కాబట్టి రాజాజ్ఞ అనేది రాసేస్తాం. చూడండి ఎంత ఈజీగా. నేను ఆల్రెడీ సందులు కూడా విడతీసి ఏ సందుకు ఆ సందు ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ప్లేడ్ లిస్ట్లో చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి బహువ్రీహి సమాసం. ఇది బోర్డు పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ 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 ఇంపార్టెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. డైరెక్ట్గా ఇదే అడుగుతారు. అన్యపద ప్రాధాన్య అని అడిగి బహువ్రీహి సమాసం, ద్విగు సమాసం, ద్వంద్వ సమాసం, ఇంకేదో సమాసం పేరుస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ చూడండి బహువ్రీహి సమాసం అంటే అన్యపద ప్రాధాన్య అంటే ఉన్న పదం కాకుండా వేరే పదం ప్రాధాన్యం అనమాట. ఇక్కడ ఆజానుబాహుడు అంటే మోకాలు వరకు చేతులు పొడుగ్గా ఉంటాయి అన్నమాట. ఆ పొడుగ్గా ఉన్నటువంటి చేతులు కలిగినటువంటి వాళ్ళని ఆజానుబాహులు అంటారు. ఇక్కడ చూడండి జానవులు అంటే ఏంటి? మోకాళ్ళు అనమాట. మోకాలు వరకు. బాహువులు అంటే చేతులు. బాహువులు కలవాడు ఎవరు? రాముల వారు అంటారనమాట. తర్వాత ముక్కంటి అని ఉంది. ముక్కంటి అంటే ఇక్కడ అర్థం 3 కన్నులు కలవాడు. 3 కన్నులు ఎవరికి ఉంటాయి? శివుడు. ఇక్కడ ముక్కంటి అనే పదం వేరు, కానీ ఆ పదానికి వచ్చిన అర్థం వేరు. అంటే అన్య పదం అంటే ఇదే. మనకి ఇక్కడ ఉన్నది కాకుండా వేరొక అర్థం వచ్చింది అనమాట. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి గరుడ వాహనుడు అంటే గరుడను వాహనముగా కలవాడు ఎవరు? విష్ణుమూర్తి గరుడను వాహనంగా కలవాడు. ఎక్కడ కూడా చూడండి చతుర్ముఖుడు అంటే ఏంటి? 4 ముఖాలు కలవాడు. 4 ముఖాలు ఎవరికి ఉంటాయి? బ్రహ్మకు ఉంటాయి. పద్మాక్షి అంటే ఎవరు? పద్మం వంటి కన్నులు కలది ఎవరు? ఒక అందమైన స్త్రీ కావచ్చు, లేదంటే సరస్వతీదేవి కానీ లక్ష్మీదేవి కానీ అందరూ పద్మాక్షి అంటే పద్మం వంటి కన్నులు కలది అంటే ఒక అందమైన స్త్రీ అనమాట. మీకు సింపుల్గా దీన్ని కింద నేను చదువుతూ అర్థం చెప్తాను చూడండి ఒక్కసారి. పై పదాలను
మొదటి పదానికి కానీ రెండో పదానికి కానీ ప్రాధాన్యం లేదు. అంటే ఇక్కడ పద్మాక్షి అంది. పద్మం అంటే పువ్వు, అక్షి అంటే కన్ను. అంటే ఇక్కడ 2 పదాలు ఉన్నాయి దీంట్లో. అదేవిధంగా ఇక్కడ కూడా చూడండి, చతుర్ముఖుడు. చతుర అంటే 4, ముఖుడు అంటే ముఖాలు, గరుడ అంటే గరుడ వాహనుడు, గరుత్మంతుడు. వాహనుడు అంటే వాహనుడు. ముక్కంటి అంటే ముక్కంటి. అంటే 3, కంటి అంటే 3 కన్నులు కలవాడు. ఈ పదంలో అర్థం రాకుండా వేరొక అర్థం వస్తుంది. ఆ అర్థాన్నే అన్య పదార్థ ప్రాధాన్యం అంటే ఇచ్చిన ఉదాహరణ, అంటే ఇచ్చిన పదం కాకుండా వేరొక పదం అర్థంగా వస్తుందన్నమాట. ఇలా మరొక పదం యొక్క అర్థాన్ని ప్రాధాన్యం ఉన్న సమాసాన్ని బహువ్రీహి సమాసం అంటారు. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఇక్కడ చూడండి, చక్రపాణి అనే సమాస పదంలో చక్రం అనే పదానికి ప్రాధాన్యం లేదు. పాణి అంటే చెయ్యి. చక్రం అంటే ఏంటి? విష్ణు చక్రం. పాణి అంటే చెయ్యి. విష్ణు చక్రము చెయ్యికి ధరించినటువంటి వాడెవరు? విష్ణుమూర్తి. ఇక్కడ చక్రం అనే దానికి అర్థం లేదు, పాణి అనే దానికి అర్థం లేదు. కానీ ఏ అర్థం వస్తుంది? విష్ణుమూర్తి అనే అర్థం వస్తుంది. ఈ విధంగా ఉన్న పదం అర్థం కాకుండా వేరే వేరే పదం యొక్క అర్థం వస్తే దానిని బహువ్రీహి అంటారు. ఇక్కడ కూడా ఇచ్చారు చూడండి, అన్య పదార్థ ప్రాధాన్యం బహువ్రీహి అంటే ఉన్నటువంటి అర్థం కాకుండా వేరే అర్థం కనుక వచ్చి చేరితే దానిని బహువ్రీహి సమాసం అంటారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, విగ్రహ వాక్యాలు అండి. బ్రాహ్మణ భక్తి. బ్రాహ్మణ భక్తి అంటే బ్రాహ్మణుల యందు భక్తి. మనం గమనిస్తాం కదా, అందరికన్నా బ్రాహ్మణులు ఎక్కువ భక్తి కలిగి ఉంటారనమాట. బ్రాహ్మణుల యందు భక్తి. అందున అనేది ఏంటిది? మనకు విభక్తి ప్రత్యయాలు వచ్చి ఉండాలి సమాసాలు గుర్తుపడాలంటే. అందున అనేది సప్తమి అనమాట. తర్వాత చూడండి, నీలవేణి. నీలమైన వేణి కలది. కలది అంటే ఇక్కడ చూడండి, నీలమైన వేణి కలది అంటే నీలి రంగు ఉన్నటువంటి బట్టలు ధరించినటువంటిది అనమాట. కలది కలవాడు అని వచ్చినా సరే అది బహువ్రీహి సమాసం. ఇక్కడ చూడండి, ఒకటి మర్చిపోయాను. యయాతి చరిత్ర అంటే యయాతి యొక్క అని వస్తే ఏం చెప్పుకున్నాం? లాస్ట్ లెసన్లో చెప్పుకున్నాం మనం. కిన్ యొక్క లోన్ లోపల వస్తే షష్ఠి తత్పురుష సమాసం. అదేవిధంగా ఇక్కడ చూడండి, పుష్పగుచ్చము. పుష్పముల యొక్క గుచ్చం. యొక్క వస్తే షష్ఠి తత్పురుష సమాసం. మనం లాస్ట్ లెసన్లో చెప్పుకున్నాం, గోల్కొండ పట్టణము. గోల్కొండ అనే పేరు గల పట్టణం. ఇక్కడ మనకి ఏదైనా ఒక పేరు కనుక వస్తే అది భారతదేశం. భారతం అని పేరు గల దేశం. గంగా నది. గంగా అని పేరు గల నది. ఈ విధంగా పేర్లు కనుక వస్తే అది సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. నేను షార్ట్కట్లో రాస్తున్నాను, మీరు పూర్తిగా రాసుకోండి. సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. అదేవిధంగా గరళ కంఠుడు. గరళము అంటే ఏంటి? విషము. కంఠుడు అంటే కంఠం అనమాట. గరళమును కంఠమునందు కలవాడు అంటే ఎవరు? ఇక్కడ గరళం అని అంటే విషం, కంఠుడు అంటే మెడ. ఈ రెండింటికి అర్థం రాకుండా గరళ కంఠుడు అంటే విషాన్ని మెడలో గొంతులో పెట్టుకున్న వాడెవరు? శివుడు అని అర్థం వస్తుంది. కాబట్టి ఇది బహువ్రీహి సమాసం అనమాట. బహువ్రీహి సమాసం. నెక్స్ట్ చూడండి, సుందరాకారము. ఇక్కడ సుందరాకారం అంటే 2 పదాలు ఉన్నాయి. సుందరమైనది, ఆకారమైనది. ఇక్కడ చూడండి, సుందరమైనది, ఆకారమైందని చెప్పి 2 ఉన్నాయి ఇక్కడ. అయితే దీన్ని మనం విగ్రహవాక్యం రాసుకునేటప్పుడు ఏమైనా రాసుకుంటామంటే, సుందరాకారం అంటే సుందరమైన ఆకారము అంటే అందమైనటువంటి శరీరం అనమాట. ఇక్కడ ఆకారం అంటే పేరు, ఆకారం అంటే ఇక్కడ షేప్ అనమాట. ఆకారం అంటే షేప్, ఇది నేము. సుందరం అంటే ఏంటి? అందమైనటువంటిది. ఆ శరీరం అందమైనటువంటిది. ఈ సుందర అనేది విశేషణం, ఆ ఆకారం అనేది విశేష్యం, నామవాచకం. కాబట్టి ఈ సుందరమైనది విశేషణం అనేది ఎక్కడుంది? పూర్వపదంలో ఉంది. కాబట్టి ఇది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. అదేవిధంగా నెక్స్ట్ వన్ చూడండి, దయాంతరంగుడు అంటే దయతో కూడిన అంతరంగం కలవాడు. దయాంతరంగుడు అంటే దయతో కూడిన అంతరంగం అంటే మనసులో దయతో కూడి దయ కలిగినటువంటి వాడనమాట. బహువ్రీహి సమాసం. నేను ఆల్రెడీ చెప్పా, కలది కలవాడు వచ్చిన దయతో కూడిన అంతరంగం కలవాడు అంటే బహువ్రీహి సమాసం. నెక్స్ట్ వన్ చూడండి, అందచందములు అంటే ఏంటి? అందము చందము 2 ఉన్నాయి దీంట్లో. అందచందము అంటే అందము చందము 2 ఉన్నాయి కాబట్టి ద్వంద్వ అని ద్వంద్వ సమాసం అనమాట. ఈ విధంగా మనం సమాసాలు అనేది గుర్తుపెట్టాలి. నెక్స్ట్ వన్ చూడండి, క్రింది వాక్యాలను వ్యవహార భాషలోనికి మార్చండి. వ్యవహారిక భాషలోకి మార్చడం అంటే మామూలుగా మనం ఏదైతే మాట్లాడుకుంటామో ఆ భాషలోకి మార్చాలి. మరీ మనం మాట్లాడుకున్నట్టు కాదు, కొంచెం ప్రామాణిక భాషలోకి మార్చాలన్నమాట. ఇక్కడ ఆల్రెడీ ఒకటి ఇచ్చారు చూడండి, పట్టణము
మనం పట్టణం అంటాం. అలంకారము గాని టెక్స్ట్ బుక్‌లోనే మనం అలంకారంగా, నుండుటకు నూలో ఊ బలుగుతుంది. కాబట్టి ఉండడానికి అందరును అనం మనం అందరూ అంటాం. ఉత్సాహముతో పాటు పడిరి అంటే మనం ఉత్సాహంతో పాటు పడ్డారు అంటాం. పైనిచ్చినటువంటి టెక్స్ట్ బుక్ ప్రామాణిక భాషని మనం వ్యవహారిక భాషలోకి మార్చాలన్నమాట. అర్థమవుతుందా? అదేవిధంగా చూడండి, ఈ మందిరము నందే పారసీకపు రాయబారికిని అతని అనుచర వర్గమునకు బస ఏర్పాటు చేసిరి. అంటే దీని షార్ట్కట్లో ఏం చెప్పాలంటే, ఈ మందిరము అంటే ఈ మందిరంలోనే పారసీక రాయబారికి అతనితో పాటు వచ్చినటువంటి అనుచరులకు బస అంటే ఉండటానికి ఏర్పాటు చేశారు. దాన్ని మనం ఏ విధంగా మార్చవచ్చు అంటే, ఈ మందిరంలోనే పారసీక రాయబారికి అతని అనుచర వర్గానికి మనం వర్గమునకును అను వర్గానికి బస ఏర్పాటు చేశారని షార్ట్గా తీసేస్తాం. నెక్స్ట్ చూడండి, నీటి కాలువలు జలాశయాలు జలపాతములు అచ్చెరువు గొల్పుచుండెను. ఇది చూడండి, అచ్చెరువు అంటే ఆశ్చర్యం, ఇది ప్రకృతి వికృతి. అచ్చెరువు అంటే మనం ఆశ్చర్యం అని రాసుకుంటాం. నీటి కాలువలు జలాశయాలు జలపాతాలు ఆశ్చర్యం గొల్పుచుండెను అంటే కలిగిస్తున్నాయి అని, లేదా గొల్పుచున్నాయి అని కూడా రాసుకోవచ్చు. కలిగిస్తున్నాయి అనేది ఇంకా కరెక్ట్ అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, పెద్ద అధికారులు యొక్కయు మందిరములన్నీ లోపల కోటలో నుండుచుండెను. అంటే చూడండి, పెద్ద అధికారుల యొక్క మందిరాలన్నీ లోపల కోటలో ఉంటాయి అని ఈజీగా రాసుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూడండి, వజ్రములకు గోలకొండ పుట్టినిళ్ళే కదా అంటే వజ్రాలకు గోలకొండ పుట్టినిళ్ళే కదా అని ఉంది. దాన్ని మనం ఏదో రాసుకుంటాం, వజ్రాలకు గోల్కొండ పుట్టినిళ్ళే కదా అని రాసుకుంటాం, గదా అని రాయము. నెక్స్ట్ చూడండి, పట్టణములోనికి సరుకంతయు బంజారా దర్వాజా ద్వారానే వచ్చుచుండును. పట్టణంలో సరుకంతా బంజారా దర్వాజా నుండే వస్తుంటుంది. వచ్చుచుండును అనేది వస్తుంటుంది. ద్వారానే అంటే బంజారా దర్వాజా నుండే, ద్వారానే అంటే నుండే అని రాసుకుంటాం అనమాట. ఈ విధంగా మనం టెక్స్ట్ బుక్ భాషని అంటే ప్రామాణిక భాషని వ్యవహారిక భాషలోకి మార్చుకుంటాం అనమాట. ఇంతేను. మొత్తం మీకు అర్థమైందని భావిస్తున్నాను. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.